హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి వీడియోలో చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి, సో దట్ మీకు డైలీ అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఆల్ ఇండియా కోటాకి సంబంధించి మనకి నిన్న ఫైనల్ అలాట్మెంట్ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మీరు చూసుకొని ఉంటారు. అయితే ఇది మనకి ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ డేటా అనమాట. అయితే మీరు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు అంటే చెక్ చేసుకోవాలనుకుంటే మీరు లాగిన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సో అయితే దాని తర్వాత ఇమీడియట్గా మనకి ఇంకొక నోటీస్ కూడా రిలీజ్ చేశారు ఎంసీసీలో. సో అదేంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ అండ్ ద స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్. సో ఇక్కడ ఏంటనంటే ఇంతకుముందు ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగిందనమాట సుప్రీంకోర్టులో. సో ఎవరెవరి మధ్య అనంటే శుభంకర్ పట్నాయక్ వర్సెస్ కె రమేష్ రెడ్డి అండ్ అదర్స్ అని ఒక ఇది ఉంది. అంటే ఇదేంటనంటే ద ఫిల్టరింగ్ అవుట్ ఆఫ్ జాయింట్ ఆల్ ఇండియా కోటా క్యాండిడేట్స్ ఈజ్ మ్యాండేటరీ బిఫోర్ స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ స్టేట్ యూజీ కౌన్సిలింగ్. సో ఇప్పుడు మనకి ఆల్ ఇండియా కోటా స్టే వేకెన్సీ రౌండ్ కంప్లీట్ అయిపోయింది అండ్ స్టే వేకెన్సీ రౌండ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. సో దానికంటే ముందు దీని తర్వాత అంటే ఆల్ ఇండియా కోటా స్టే వేకెన్సీ తర్వాత స్టే వేకెన్సీ కంటే ముందు చేయాల్సిన పని అనమాట. ఇది ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ 2025 కండక్టెడ్ బై ఎంసీసీ హ్యాస్ ఆల్రెడీ బీన్ పబ్లిష్డ్ అండ్ దెర్ ఈజ్ నో ప్రొవిజన్ ఆఫ్ రిజిగ్నేషన్ ఇన్ దిస్ రౌండ్. సో ఎవరికైతే ఎంసీసీలో అంటే ఆల్ ఇండియా కోటాలో స్టే వేకెన్సీ రౌండ్ ఏదైతే పబ్లిష్ చేశారో దాంట్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు రిజైన్ చేయడానికి అంటే సీటు వదిలేయడానికి ఛాన్స్ లేదనమాట, ప్రొవిజన్ అనేది లేదు. కాబట్టి ఆల్ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఏవైతే అథారిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అంటే టు వీడ్ అవుట్ ద అలాటెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా బిఫోర్ సీట్ ప్రాసెసింగ్ ఆఫ్ స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ స్టేట్ కౌన్సిలింగ్. సో స్టేట్ కౌన్సిలింగ్ రౌండ్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేసే ముందు ఈ ఆల్ ఇండియా కోటాలో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళని ఇందులో నుంచి ఎలిమినేట్ చేయండి, వాళ్ళని దీంట్లో అంటే స్టేట్ కౌన్సిలింగ్లో అలౌ చేయకండి అని చెప్పేసి వీళ్ళకి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో సీట్ హోల్డింగ్ so that candidates holding a seat in AIQ are not allotted any seat through state counseling. సో ఇదన్నమాట. అంటే స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్ కెన్ డౌన్లోడ్ ద లిస్ట్ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డేటా షేరింగ్ పోర్టల్ ఆఫ్ ఎంసీసీ. సో ఎంసీసీ నుంచి ఎవరెవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో ఆ డేటా మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దాన్ని బట్టి మీరు ఆ క్యాండిడేట్స్ని స్టేట్ కౌన్సిలింగ్లో అంటే స్టే వేకెన్సీ రౌండ్ ఏదైతే ఉందో అంటే దీని తర్వాత వచ్చే రౌండ్స్ అన్నీ కూడా ఎలిజిబిలిటీ లేకుండా వాళ్ళని ఫిల్టర్ చేసేయండి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వద్దు, అలౌ చేయొద్దు కౌన్సిలింగ్కి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ దీంట్లో ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు 100% కంపల్సరీగా దాంట్లో అడ్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఈ ప్రొవిజన్ అయితే లేదనమాట. ఓకే, అది క్యాన్సిల్ చేసుకోవడము, ఎగ్జిట్ అవ్వడము ఇట్లాంటి ప్రొవిజన్ ఏం లేదు. ఇది మ్యాండేటరీగా సీట్ తీసుకొని తీరాలి. సో ఇప్పటివరకు ఎవరెవరికైతే ఈ స్టే వేకెన్సీ రౌండ్లో సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఈ రోజు నుంచి కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు అనమాట. మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అవన్నీ బాండ్స్ అన్నీ రెడీ చేసుకొని ఫీజు డీడీ ఇవన్నీ తీసుకొని మీరు వెళ్ళి ఇక్కడ కాలేజీలో రిపోర్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి అప్డేటు. ఇకపోతే మనకి నెక్స్ట్ ఏపీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయని చూస్తే మనకి ఇప్పటివరకు అయితే ఏం అప్డేట్స్ అయితే లేవు. జస్ట్ మనకి మొన్నటి వరకు ఏదైతే డేట్ ఎక్స్టెన్షన్ చేశారో ఈ స్టే వేకెన్సీ రౌండ్ కోసము కొత్తగా రిజిస్ట్రేషన్స్ అలౌ చేశారు కదా, సో దాని డేట్ ఎక్స్టెన్షన్ మాత్రమే మనకి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఇక దాని తర్వాత అయితే మనకి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. సో మనం అంటే కొత్తగా ఎవరైతే రిజిస్టర్ చేశారో సో వాళ్ళ లిస్ట్ డిస్ప్లే చేస్తారు, మెరిట్ లిస్ట్. సో దాంతోపాటు మేబీ మనకి వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ కూడా రావచ్చు. అయితే ఈ కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్క్రూటినీ చేయడం జరుగుతుంది. దానికి మేబీ 1 or 2 days టైం తీసుకుంటున్నారు. మేబీ ఈరోజు డౌటే, ఈరోజు సండే కదా, సో రేపు కానీ ఎల్లుండి కానీ ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో మెరిట్ లిస్టు, దాంతోపాటు వేకెన్సీ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ ఈ 3 కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఇది మనకి ఏపీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక తెలంగాణకు వచ్చినట్లయితే చూడండి,
తెలంగాణలో మనకి థర్డ్ రౌండ్ అయిపోయింది. దాని తర్వాత కొన్ని సీట్లు మిగిలాయని మనకు ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. సో మరి నెక్స్ట్ రౌండ్ ఎలా కండక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, మనకి ఆ మిగిలిపోయిన సీట్లు జనరల్గా ఎలా ఉంటుందనంటే 3 రౌండ్స్ అయిపోయాయి కదా. సో ఇప్పటివరకు సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళని ఫైనల్ స్టే వేకెన్సీ రౌండ్ ఏదైతే ఉంటుందో దానికి అలో చేయరు. ఓకే, ఎవరికైతే సీట్ ఇప్పటివరకు రాలేదో వాళ్ళు మాత్రమే ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో దానివల్ల ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే, ఇప్పుడు కొంతమందికి అంటే థర్డ్ రౌండ్ వరకు కూడా కొంతమందికి సీట్ వచ్చి కూడా వాళ్ళకి బీ క్యాట్లో కానీ బీ క్యాట్లో రాకపోతే సి క్యాట్లో తీసుకున్నారు కొంతమంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, బీ క్యాట్లో కొన్ని సీట్లు మిగిలిపోయాయి. యాక్చువల్గా చూసుకుంటే ఆ మిగిలిపోయిన సీట్లకి ఈ సి క్యాట్లో తీసుకున్న వాళ్ళు కొంతమంది ఎలిజిబుల్ ఉంటారు. బట్ ఇక్కడ స్టే వేకెన్సీ రౌండ్ రూల్ ఏంటి, దానికి ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళకి బీ క్యాట్లో సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. సో అలా కొంతమంది నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెసే. బట్ దానికోసం ఏంటి అని అంటే, మన పేరెంట్స్ అసోసియేషను నుంచి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట వీసీ గారికి. సో ఇక్కడ చూడండి, మనకి ముగిసిన ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ఇది థర్డ్ ఫేజ్ తర్వాత న్యూస్ అనమాట. త్వరలోనే స్టే వేకెన్సీ నోటిఫికేషన్ తో మిగిలిన సీట్లకు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో అయితే దీంట్లో చూడండి, ఇక్కడ రాష్ట్రంలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 26 ప్రైవేట్ కాలేజీలు ఉండగా 2వ వారం నుంచి కాలేజీ వైద్య విశ్వవిద్యాలయం. సో ఇదంతా ఓకే. ఏ కేటగిరీలో మనకి 3 సీట్లు, బి కేటగిరీలో 29 సీట్స్, సి కేటగిరీలో 15 సీట్స్ ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇది నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను. సో మొత్తం 47 సీట్స్ ఉంటాయి. అయితే ఈ సీట్లకి ఇప్పుడు ఈ స్టే వేకెన్సీ రౌండ్ ఏదైతే ఉందో అది కండక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దానికోసం ఇందాక నేను చెప్పిన ఇష్యూ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు బీలో రాక సిలోకి వెళ్ళారు వాళ్ళు. బట్ ఇక్కడ చూడండి, బీలో ఆల్రెడీ 29 సీట్లు మిగిలిపోయాయి కదా. 29 సీట్లను ఇప్పుడు వాళ్ళు అంటే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని అంటే, వీళ్ళకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళే కదా మిగిలిపోయిన వాళ్ళంతా కూడా. సీట్ ఇప్పటివరకు సీట్ రాలేదు అని అంటే మరి వాళ్ళకి ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకుంటే బి కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆల్రెడీ సి కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళు నష్టపోయినట్లే కదా. సో ఆ నష్టం జరగకుండా ఉండడం కోసం మన పేరెంట్స్ అసోసియేషన్ నుంచి రమేష్ గారు అండ్ జైపాల్ గారు వీళ్ళు వెళ్ళి ఒక వీసీ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అదే ఈ రిక్వెస్ట్ లెటర్, ఇది నిన్న ఇచ్చారు. ఇదేంటంటే, రిక్వెస్ట్ టు డిస్క్లోజర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్ అండ్ ప్రొవిజన్ ఫర్ అప్గ్రేడేషన్ ఫర్ రౌండ్ 1, 2 and 3 అలాటీస్. సో ఇది మనకి వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ అనమాట. ఇది ఏంటనంటే, అలో చేయండి, ఇప్పటివరకు 1, 2, 3 రౌండ్స్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళని కూడా అప్గ్రేడేషన్ కోసం అలో చేసినట్లయితే వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఫైనల్ రౌండ్లో స్టే వేకెన్సీ రౌండ్లో ఒకవేళ మీరు ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బి కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అది కరెక్ట్ కాదు కదా ప్రొసీజర్. తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళేమో సి క్యాట్లో తీసుకోవడము, అంటే ఛాన్స్ లేక తీసుకున్నారు వాళ్ళు, బీలో రాక సిలో తీసుకున్నారు. బట్ ఇప్పుడు బీలో సీట్లు మిగిలిపోయాయి. సో బీలో మిగిలాయనంటే మరి ఆల్రెడీ వాళ్ళు కూడా ఎలిజిబులే కదా, యాజ్ పర్ మెరిట్ చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో వాళ్ళని కూడా అలో చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అయితే దీనికి వీసీ గారు కొంచెం సానుకూలంగానే స్పందించారని తెలిసిందే. అయితే మేము ఎన్ఎంసీ రూల్స్ అన్నీ కూడా ఫాలో అవుతాము, వీలున్నంత వరకు అది స్టే వేకెన్సీ రౌండ్లో వాళ్ళని అలో చేయడానికే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు వీసీ గారు చెప్పడం జరిగిందనమాట. సో మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనకు తెలియదు. మేబీ మనకి రేపు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ నోటిఫికేషన్ కూడా రావచ్చు దీనికి సంబంధించి. మరి ఏ క్యాట్లో ఉన్న 3 సీట్స్ ఎలా ఫిల్ చేస్తారు అండ్ బీసీకి అయితే ఎలాగో స్టే వేకెన్సీ రౌండ్ అయితే ఉంటుంది. ఈ స్టే వేకెన్సీ రౌండ్లో మరి అందరినీ అలో చేయాలా లేకపోతే సీట్ రాని వాళ్ళని అలో చేయాలా అనేది ఇంకొక క్వశ్చన్ ఇక్కడ. దాంతోపాటు
ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేయాలా వద్దా అనేది కూడా ఇంకో క్వశ్చన్ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆన్సర్స్ అయితే ఇంకా లేవు. సో మనకి క్లారిటీ రావాలంటే మనం ఇంకా కాస్త వెయిట్ చేసి చూడాలి. మేబీ 1 or 2 డేస్లో ఏదో ఒకటి మనకి తెలుస్తుంది. సో అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీకు. సో కాబట్టి మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.